ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్ కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్ లో ఇవాళ రాబోయేది స్వరాల ప్రపంచంలో నాయకుడు. ఆయన స్వరంలో మొహమ్మద్ రఫీ గారి తీపితనం ఉంటుంది. ఈయన చేతల్లో కిషోర్ కుమార్ గారి పోలికలుంటాయి. ఈయన దగ్గర ముఖేష్ ఇంకా మన్నాడి గారి మెలోడీస్ ఉన్నాయి. ఈయనకి సంగీత సముద్రమైన లతా మంగేష్కర్ గారి ఆశీర్వాదం ఉంది. ప్లీజ్ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ సోనూ నిగమ్. మీరు క్లాప్స్ ఆపకండి, ఎందుకంటే ఇవాళ జడ్జ్ భోజ్పురిలోని అతిపెద్ద సింగర్ మాలిని అవస్థి. మనం ఈ కేసు మొదలు పెట్టడానికి ముందు, ఆప్కి అదాలత్లో ఆరోపణలు ప్రశ్నలు అడగడానికి ముందు ఇవాల్టి జడ్జ్ అయిన మాలిని అవస్థి గారిని పర్మిషన్ అడిగి మొదలు పెడదాం. అనుమతిస్తున్నాను. ఆప్కి అదాలత్లో మన కేసుని మొదలు పెడదాం. స్వరాల రాజు మీద ఆప్కి అదాలత్లో మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి మీద ఉన్న ఆరోపణ ఇదే. ఈయన ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. సోనూ, మీ చిన్నప్పుడు చూసాం, మీరు చాలా టాపర్ అని మేము విన్నాం, కానీ సైంటిస్ట్ అవ్వాలని కోరుకున్నారు. కన్ఫ్యూజ్డ్గా మీరు సింగర్ అయిపోయారు. ఇందులో కన్ఫ్యూషన్ అంటూ ఏమీ లేదు సార్. ఇది అన్ని విషయాల్లోనూ కాన్సన్ట్రేట్ చేయడం అని చెప్తారు. ఐ మీన్ యాక్చువల్లీ ఇంతకు ముందు నేను చదువుతున్నప్పుడు చదువులో చూసుకుంటే నా క్లాస్మేట్ ఇక్కడ కూర్చున్నారు. అతని పేరు కైలాష్. తనకి బాగా తెలుసు నేనెంత బాగా చదువుతానో. నేను చదువులో పూర్తిగా మునిగిపోయాను. ఎప్పుడూ చదువు చదువు చదువు. అలాగే స్పోర్ట్స్ అంటే కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అలాగే పాటలు కూడా. మా నాన్నగారి వల్ల, మా అమ్మ వల్ల నాకు అవి అబ్బాయి. నేను పాటల్లో కూడా బాగా రిహార్సల్స్ చేసేవాడిని. నాకు ఒక వయసు వచ్చింది. అప్పుడు ఏమనిపించిందంటే ఏదో ఒకటి కనిపెట్టాలి, సైంటిస్ట్ నవ్వాలి. అప్పటినుంచి నేను సైన్స్ బాగా చదివాను. డిస్కవరీ సైన్స్ ని ఎక్కువగా చూసేవాడిని. లేదంటే యూట్యూబ్లో కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండేవాడిని. అప్పట్లో నాకు సైన్స్ అంటే ఎంతో క్రేజ్, కొత్త విషయాలు నేర్చుకోవాలని. దానికి ముగింపే లేదు. కానీ పాటల మీద నాకు కొద్దిగానే ఇంట్రెస్ట్. మిమ్మల్ని ఎవరు సింగర్ చేశారు? సింగర్ని సృష్టించలేం, సింగర్ పుడతాడు. నేను పుట్టిందే ఒక గాయకునిగా. ఆ తర్వాత 15 ఏళ్లకే నేను ఢిల్లీలో ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గెలిచాను. తర్వాత మా నాన్నగారు అరుణ్ కుమార్ నిగమ్ గారు, మా అమ్మ శోభా నిగమ్ గారు డిసైడ్ చేశారు, ఏదో ఒక రకంగా నువ్వు ముంబైకి వెళ్ళాలి అని. నా పాటలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. దాంతో మేము ముంబైకి వెళ్ళాం. సో 18 ఏళ్ల వయసులో నేను 12th పాస్ అయినప్పుడు మేము ముంబైకి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నేను కరస్పాండెన్స్లో చదవడానికి ప్రయత్నించాను. కానీ నేను ఎగ్జామ్స్ రాసేలోగా నా ఫస్ట్ సాంగ్ హిట్ అయిపోయింది. అచ్చా సిలా దియా తూనే మేరే ప్యార్ కా, యార్ నహీ ఫాడ్ దియా కచ్చా యార్ కా. సోనూ, మీ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. అవును, ఇక్కడే నేను ఉన్నారు. ఆయన్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. సహజంగా పెద్దవాళ్ళు పిల్లలకు చెప్తూ ఉంటారు, నువ్వు డాక్టర్ అవ్వాలి, సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే సైంటిస్ట్ అవ్వాలి. కానీ ఈయన సింగర్ లైన్లోకి వెళ్ళినప్పుడు మీరెన్ని ఆపలేదా? లేదు, యాక్చువల్లీ నేనే ఒక సింగర్ని. సో దాని గురించి నాకు బాగా తెలుసు, ఏ సింగర్కి ఎంత టాలెంట్ ఉంది, ఎంతవరకు వెళ్ళగలడని. సో నేను దాని గురించి తెలుసుకున్నాను. వీడు ఎక్స్ట్రాడినరీ సింగర్. వీడి టాలెంట్ ఎందులో ఎక్కువగా ఉందో అందులోనే వీడి వెళ్ళాలని నేను అనుకున్నాను. సక్సెస్ కూడా అయింది. తెలుసుకున్నారు. కానీ మీరు సింగర్ కాకముందు యాక్టింగ్? అవును, నేను చిన్నప్పుడు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాను. ఎప్పుడు? చిన్నప్పుడేనా? కాదు, అంతకంటే ముందంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు. అవునవును, ఉస్తాద్ సే, ప్యారా దుష్మన్, తక్దీర్,
కృష్ణ కృష్ణ బేతాబ్ సన్నిడియల్ గారి చిన్నప్పుడు రోల్ నేనే చేశాను. సో ఎన్నో సినిమాల్లో చిన్నప్పుడు హీరో రోల్స్ అన్నీ నేనే చేశాను. ముఖ్యంగా మేము ముంబైకి వచ్చిన తర్వాత చిన్నప్పుడు కొంతకాలం మేము ముంబైలో ఉన్నాం, అమ్మా నాన్న చెల్లి అంతా. నిజానికి మా చెల్లెలు ముంబైలోనే పుట్టింది. ఆ టైంలో నేనిక్కడ యాక్ట్ చేస్తూ ఉండేవాణ్ణి, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేవాణ్ణి. ఆ తర్వాత వదిలేసి ఢిల్లీకి తిరిగొచ్చేసాం. చదువు కూడా సవ్యంగా కంటిన్యూ చేశాను. తర్వాత పాటల మీద కాన్సన్ట్రేట్ చేసి ముంబైకి 91లో తిరిగొచ్చాం. ముంబై వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బంది పడ్డారా? అవును, ఎంతో ఎక్కువగా. అవును, కానీ విషయం ఏమిటంటే ఒక్కొక్క మనిషి దెబ్బతిండం అనేది భిన్నంగా ఉంటుంది కదా. కొంతమంది భోజనానికి కూడా కష్టపడుతూ ఉంటారు. అటువంటివి ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మా నాన్నగారు భోజనానికి కూడా కష్టపడ్డారు. మా నాన్న ఎంతో కష్టపడే మమ్మల్ని పెంచారు. నేను భోజనానికి కాదు కానీ ఎమోషనల్గా ఎంతో స్ట్రగుల్ అయ్యాను. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు, చదువు విషయంలో నేనెంతో స్ట్రగుల్ అయ్యాను. స్కూల్ టీచర్స్ ప్రేమ చూపిస్తారు, కానీ ఇక్కడ రే ఏం చేస్తున్నావురా, ఇక అలా నీకేం ఎవరు పని? చెప్పారు? గేట్ దగ్గర వాచ్మెన్ కూడా మొదట్లో ఇలాగే మాట్లాడేవాడు. ఇప్పుడు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అయిన విషయం చెప్తాను. ఒక పాట ఉంది. खत लिखना हमें खत लिखना. ఈ పాట అను మాలిక్ గారు నా చేత పాడించారు. రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇది నిజంగా చాలా గొప్ప ఇన్సిడెంట్. ఒక మనిషి అనేవాడు ఏమేం భరించాలని తెలుస్తుంది. నేను ఫీల్డ్కి కొత్తగా వచ్చిన కుర్రాణ్ణి. నేను జీవితంలో ఎప్పుడూ అవమానాల్ని ఎదుర్కోలేదు. మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మా నాన్న కూడా నాతో ఎంతో గౌరవంగానే నడుచుకునేవారు. తర్వాత పెద్దబ్బాయిని కదా, మా నాన్నగారికి నేనంటే ఎక్కువ గౌరవం, నాకు ఆయనంటే ఎంతో గౌరవం. కానీ ఆయన ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు తెలుసుగా, అను మాలిక్ ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ పాట పాడాను. खत लिखना हमें खत लिखना. సో దాని బీట్ 68. तक 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 ఇది నేనేమనుకున్నానంటే అందులో రిథం లేదు అని. तक 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 तक. ఇలా పాడాను. खत लिखना हमें खत लिख 1 2 3 4 1. ఎందుకంటే 1 2 3 1 2 3 అదే దాని బీట్. ఒకసారే చెప్పారు, అంతలోనే నేర్చుకోవాలంటే ఎలా? వెంటనే ఆయన ఏమన్నారంటే, ఏమయ్యా ఇక్కడ వాగడానికి వచ్చావా, సింగర్ కావడానికి వచ్చావా? నాకు ఇంకా ఆ ఇన్సల్ట్ గుర్తుంది. ఒకరోజు నేను ఆయనతోనే చెప్పాను, మీరు చాలా దారుణమైన వారు అని. మీరెప్పుడూ అందరినీ తిడుతూనే ఉంటారు, భయపెడుతూనే ఉంటారు అని. కానీ ఇప్పుడు హీఈస్ మోర్ లైక్ ఏ బర్డీ అని చెప్పాలి. నేను ఆయనతో, మీరు చాలా డేంజరస్ పర్సన్ సార్ అని చెప్పాను. మీరు చిన్నప్పుడు మీ అమ్మా నాన్నల్ని ఎంతో భయపెట్టుంటారు అన్నారు. అవునవును, నిజమే, ఆ మాట నిజమే అన్నారు. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ అను మాలిక్ గారి గురించి అను చెప్పాలంటే, మాలిక్ గారు మీకు పెద్ద హిట్ సాంగ్ అవును, ఇచ్చారు. చాలా పెద్ద హిట్ సాంగ్ సందేశ్ ఇచ్చారు. ఆతే హై. నా కెరియర్లో అను మాలిక్ గారికి ఎంత పాత్ర ఉందంటే, నేను ఈ విషయాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే అందుకు పెద్ద పాత్ర ఆయనదే అని గొప్పగా చెప్పాలి. అందులో అనుమానమే లేదు. సందేశీ ఆతే హై అది నా ఫస్ట్ హిట్ సాంగ్. అందువల్ల నేను ప్రజల్లోకి మంచి సింగర్గా రీచ్ అయ్యాను. ఇది కూడా అనుజీ గారిదే, రెఫ్యూజీ సినిమాలోది. అది इस प्यार को मैं क्या नाम दूं. ఇలా ఒక్కొక్క పాట तुमसे मिलके दिल का है जो हाल क्या कहें हो गया है. ఆయన నాకు ఇలా ఎన్నో సాంగ్స్. ఈరోజు కూడా నేను ఆయన కోసం బేగం జాన్లో ఒక పాట పాడాను. మా ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంది, అది స్పిరిచువల్ అనుబంధం. కానీ ఆ సాంగ్ హిట్ అవడానికి కారణం మీరు పాడడం వల్ల కాదు, ఆ రిథం వల్ల కదా. ఏ పాట? దిల్ దివానా. ये दिल दीवाना. లేదు, ఇందులో సింగర్ ఉన్నారు, నేను మీకు చెప్తాను. ఎప్పుడు మ్యూజిక్లో జనం టైప్ కాస్ట్ అయిపోతారు. సందేశీ రాగానే నా పాట రిలీజ్ అయింది. వెంటనే అందరూ బానే పాడుతున్నాడు, కానీ రఫీ గారిలా పాడుతున్నాడు అన్నారు. ప్యాట్రియాటిక్ సాంగ్స్ వస్తే చూద్దాంలే అన్నారు. అది ఎలా వీలవుతుంది చెప్పండి? నేను ట్రెండీగా పాడాలి కదా, మెయిన్ స్ట్రీమ్ సింగర్ని కావాలి. అందరికీ తెలుసు నేను వెస్టర్న్ మ్యూజిక్ వింటాను, ఇంగ్లీష్ పాటలు వింటాను అని. సో నాకు ఇప్పుడు ట్రెండ్లో ఉన్న పాటలు ఇవ్వండి. ఆ తర్వాతే నాకు ఈ దిల్ దీవానా పాట వచ్చింది. ఈ పాట నాకు వేరే లెవెల్లో హిట్ అందించింది. ఎలాగంటే నేను నార్మల్ పాటలు పాడగలను, అలాగే యాటిట్యూడ్ పాటలు పాడగలను అని. అంతకుముందు అలాంటి పాట రాలేదు. ఇప్పుడు మీరు వెస్టర్నైజ్ సింగింగ్ వింటున్నారు. దిస్ వాస్ ది ఫస్ట్ సాంగ్. చెప్పాలంటే ఇది ఒక రూట్ని వేసింది. ఇండియన్ ఫిలిం మ్యూజిక్లో ఇటువంటి వెస్టర్నైజ్డ్ కాన్సెప్టివ్ పాటలు, అగ్రెసివ్ పాటలు పాడొచ్చు అని. సో ఆ సాంగ్ నాకెంత హెల్ప్ చేసింది. ఐ ఫీల్ బోత్ ది సాంగ్స్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. తర్వాత మీరు పాడిన ఈ పాట क्या है तेरा मोबाइल नंबर. ప్రతి మనిషికి చూడండి, నా మొదటి మాస్టర్ రఫీ గారి గురించి చెప్పాలంటే, రఫీ గారు పాడినట్టు
ఈ పాట. ओ दुनिया के रखवाले ఆయన కూడా చేస్తారు. सर जो तेरा चकराए या दिल डूबा जाए आजा प्यारे సో ఆయన ఆ పాట పాడారు, అలాగే चाहे कोई मुझे जंगली कहे ఇలా కూడా పాడారు. సో వాట్ ఈస్ మొబైల్ నెంబర్ లాగా నాకు తెలిసి యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆయన శిష్యుణ్ణి కావడం వల్ల ప్రజలు నా పాటలన్నీ విని తీరాల్సిందే. వాళ్ళు నన్ను కల్హోనా లాగా నా స్పిరిచువల్ పాటలు వినాలి, ప్యాట్రియాటిక్ పాటలు వినాలి, నా కామెడీ పాటలు కూడా వినాలి. నేను ఎన్నో కామెడీ పాటలు కూడా పాడాను. అది రొమాంటిక్ సాంగ్ అయినా కూడా కామెడీ సాంగే కదా. వాట్ ఈస్ మొబైల్ నెంబర్ కామెడీ సాంగే. ఇటువంటివి ఎన్నో పాడాను. ఈ పాటలు చెప్పాలంటే నాకు ఒక స్పేస్ ఇచ్చాయి. ఓ 2-3 అవును. ఎగ్జాంపుల్స్ చెప్తారా ఏ కామెడీ సాంగ్ అని? ఆ, నేనొక పాట పాడాను. దాని మొదటి లైన్ వినోద్ రాథోర్ కోసం పాడాను. ఫుల్ సాంగ్ నేను అల్తాఫ్ లాగా పాడాను. అది मैं सूरज हूं ना 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 कहाँ राजा भोज कहाँ गंगू तेली कहाँ राजा भोज कहाँ गंगू तेली ఈ విధంగా పాడాను. ఈ పాట వాట్ ఈస్ మొబైల్ నంబర్ కావాలంటే దీన్ని ఇలా కూడా What is mobile number? What is your style number? करनी है ఇలా రొమాంటిక్గా పాడొచ్చు, కానీ నాకు తెలుసు హీరో ఎవరో గోవిందా. ఆయన చిలిపితనం తెలుసు, అందుకే అలా పాడాను. What is mobile number? What is your style number? करनी है प्यार What is your అందుకే అలా పాడాను. అందుకే నేను డిఫరెంట్ స్టైల్లో పాడాలని ప్రయత్నించాను. నేను ఇంకొక పాట గురించి మీకు ముందే చెప్పాను, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దో. నేను ఈ పాటని లకీ అలీకి ఇన్ఫ్లుయెన్స్ అయినందువల్లే పాడాను. ఎందుకంటే ఆయన సింగింగ్ స్టైల్ చూసుకున్నామంటే ఐ ఆల్వేస్ యూస్ టు లైక్ లకీ అలీ. ఆయన వాయిస్ ఒక డిఫరెంట్ వాయిస్. అప్పుడు నేను ఆ పాటని इस प्यार को मैं क्या नाम दूं हो बेचैन दिल को कैसे आराम दूं वो 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 సో ఐ స్టార్టెడ్ లైక్ హిమ్. నేనేం విన్నానంటే ఎంతో మంది సింగర్స్ ని కలిపి మీరు ఒకే సమయంలో 40 సాంగ్లు పాడగలరట. ఈ మధ్య నేను ఒక అవార్డ్ ఫంక్షన్లో ఆ, నాకు గుర్తున్నంత వరకు నేను మీకు పాడి చూపిస్తాను. ఒకవేళ రాకపోతే నన్ను క్షమించండి. అప్పుడైతే నాకు గుర్తుంది, కానీ ఈయన సడన్గా అడిగి నన్ను ప్రమాదంలోకి నెట్టేశారు. సో ఇప్పుడు పాడి చూపిస్తాను. तेरा प्यार 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 तेरा प्यार 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 हुक्का बार बार देखो हजार बार देखो मैंने देखा है ये एक सपना फूलों के शहर में है ना बोलो बोलो है ना बोलो बोलो पापा को मम्मी से मम्मी को पापा कहते हैं बड़ा नाम करेगा मगर ये मेरा दिल प्यार का दीवाना 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 प्यार मांगा है तुम्ही से ना इनकार करो पास बैठो जरा सी आहट होती है तो दिल सोचता है कहीं ये वो तो नहीं 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 अभी नहीं थोड़ा करो इंतजार ఇలాగే నేను పాడాను. సో ఇట్స్ లిటిల్ చూసారంటే ఒకనొక కాలంలో చెప్పండి. అన్ని సినిమాల్లోనూ సోను నిగమ్ గారి పాటలుంటాయి. అవును. ఆ సమయంలో చూసారంటే షారుఖ్ ఖాన్ గారి అన్ని పాటలు మీరు పాడారు. ఒక పెద్ద లిస్టే నా దగ్గర ఉంది. కల్ హో నా హో, కభీ అల్విదా నా కెహనా, వీటన్నిటిలోనూ మీరు చాలా డిఫరెంట్గా పాడారు. అవును. అది మాత్రమే కాదు, చూసారంటే మిమ్మల్ని చాలా మంది మెచ్చుకున్నారు. స్టెప్ బై స్టెప్పే జరిగింది. నా జీవితంలో ఎప్పుడూ ఓవర్ నైట్ సక్సెస్ అనేది జరగలేదు. అచ్చాసిలా దియాతో నా జీవితం మొదలైంది. इश्क में हम तुम्हें क्या बताएं వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉండుంటారో, అసలు పుట్టారో లేదో కూడా. किस कदर चोट खाए हुए हैं ఈ పాట పాడాను. తర్వాత టెలివిజన్ షోకు ప్రోగ్రామ్ ఇచ్చాను, సరిగమ్మ. అది ఎంతో ఫేమస్ అయింది. తర్వాత ప్రజలు బాగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు, నేనేం ఆలోచిస్తానో ఏం మాట్లాడతానో. తర్వాత 97లో సందేశీ వచ్చింది. ఆ పాట నేను పాడి చూపిస్తాను.
संदेशे आते हैं हमें तड़पाते हैं जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम बिन ये घर सूना सूना है. నేను మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తాను. నాకు ప్రస్తుతం జ్ఞాపకం ఉన్న పాటలు, అంటే నా జీవితంలో మైల్ స్టోన్గా నిలిచిన పాటలు. उसके बाद ये दिल दीवाना दीवाना है ये दिल दीवाने ने मुझको भी कर डाला दीवाना. ఈ పాట ఎంతో పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత వాట్ ఈస్ మొబైల్ నంబర్, ऐसा पहली बार हुआ है 17-18 सालों में. ఆ తర్వాత చెప్పాలంటే सूरज हुआ मध्यम चांद जलने लगा आसमां ये हाय क्यों पिघलने लगा मैं ठहरा रहा ज़मीं चलने लगी धड़का ये दिल सांस थमने लगी. हो क्या ये मेरा पहला पहला प्यार है सजना क्या ये मेरा पहला पहला प्यार है. फिर वो आया. తర్వాత అదే సినిమాలో ఇంకొక పాట. कह दो ना you are my soul. రెండు డిఫరెంట్ జోనర్స్, చాలా తేడా ఉంటుంది बोले चूड़ियां बोले कंगना. ఆ పాట. తర్వాత ఇంకో సినిమాలో కల్హోనాహో బికేమ్. అది ఎటువంటి కళ్ళు తెచ్చిందంటే నేనెప్పుడు చెప్తుంటాను, నేను తుది శ్వాస విడిచేటప్పుడు నా చివరి న్యూస్ వస్తుంది, అల్టిమేట్ న్యూస్ వస్తుంది. రజిత్ గారు కూడా చెప్తారు ఫేమస్ సింగర్ సోను నిగమ్ చనిపోయారు అని. అప్పుడు టీవీలో ఈ పాట వస్తుంది. हर घड़ी बदल रही है रूप जिंदगी छाँव है कभी कभी है धूप जिंदगी हर पल यहाँ जी भर जियो जो है समा कल हो न हो. ఆ తర్వాత ఒకవేళ నేను బతికిపోయానంటే అప్పుడు किसका है ये तुमको इंतजार में होना. సో నేను దీనికి కూడా ఒక పాట పాడాను. అరే, నేను ఇంకొక పాట మర్చిపోయాను. तू ही तू सतरंगी रे तू ही तू मन रंगी रे. వన్ ఆఫ్ మై బెస్ట్ సాంగ్స్. సో ఎన్నో పాటలు వచ్చాయి. తర్వాత ఇంకొక సినిమా వచ్చింది, ఆ సినిమా పేరు అగ్నిపత్. అందులో जीने के हैं 4 दिन ओ బాకీ హై బేకార్ దిన్. నేనెంతో లక్కీగా ఫీల్ అవుతుంటాను నా పాటలు మీరు వేసినప్పుడు. నాకు ఏడిపే వచ్చేస్తుంది. నేను ఏమనుకుంటూ ఉంటానంటే దేవుడు నన్ను ఎంతో అనుగ్రహించాడని. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకెంతో ఆ ఇచ్చాడు. దేవుడు మీకు ఎంత ఇచ్చాడు, ప్రజలు కూడా మిమ్మల్ని అభిమానిస్తున్నారు. అవును. మిమ్మల్ని యాజ్ అ సింగర్ ప్రజలు ఎంతగానో అభిమానించారు, కానీ మీరు హీరోగా మారిపోయారు. అరే, మీ సినిమాల పేర్లు చూడండి, లవ్ ఇన్ నేపాల్. అవును. సో ఉన్నట్టుండి హీరో అవ్వాలన్న కోరిక మీకు ఎలా పుట్టింది? ఆ, ఏం జరిగిందంటే నేను హీరో కావడానికి ముందు ఎన్నో సాంగ్స్ వీడియోస్ చేశాను. వాటిని చూసిన తర్వాత డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏమనిపించిందంటే మనం ఆయనకు ఒక సినిమా ఇద్దామని. నా కోసం నేను ఎప్పుడూ సినిమా తీసుకోలేదు. నా కోసం ఆఫర్స్ వచ్చాయి. నేను ఏమని నమ్ముతున్నానంటే తలరాత బావుంటే అన్నీ మీకు తోడుగా ఉంటాయి. ఇవాళ నేను ఇక్కడున్నానంటే నేను నా పాటలు విని ఎందుకు ఏడ్చానో అందుకు నేను ఆ దేవుణ్ణి చూసి చేతులెత్తి దండం పెడతాను. ఆయన నాకెంతో చక్కటి అవకాశం కల్పించారు. నేనెప్పుడు ఇలా ఆలోచించను, చూసావా సోను నిగమ్, నువ్వు అద్దర కొట్టేశావని. అదేవిధంగా నేను నమ్ముతానంటే ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. తలరాత బావుంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది, ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. నా డెస్టినీలో ఆ టైంలో సరైన సినిమాల్లో పనిచేయాలని రాసి పెట్టలేదు. నేను మీకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను, వింటే నవ్వుతారు. దాని వెనక ఉన్న లాజిక్ గురించి. ఒక సినిమా జానీ దుష్మన్.
ఇప్పుడు దాని వెనక నా లాజిక్ చెప్తాను వినండి. సినిమా ఎలా వస్తుందో నాకెలా తెలుస్తుంది? నేను కొత్త కుర్రాణ్ణి. నా వెనక నాకు ఎవరి సపోర్టు లేదు యాజ్ అన్ యాక్టర్. ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు అని సలహాలిచ్చేవారు కూడా ఎవరూ లేరు. అప్పుడు నాకు సన్నీ డియోల్, అక్షయ్ కుమార్ పిచ్చివాళ్ళు కాదనిపించింది. సునీల్ శెట్టి ఉన్నారు, అఫ్తాబ్ కూడా ఉన్నారు, అర్షిద్ వాషి ఉన్నారు, మనీషా కొయిరాలా ఉన్నారు, ఇలా ఎంతో మంది, ఆదిత్య పంచోలి కూడా ఉన్నారు. ఇంతమంది 11 మంది పిచ్చివాళ్లు కారు కదా. ఈ సినిమా ఎంత చండాలంగా వచ్చిందంటే ఎంతమంది సీజన్డ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మనం రెస్పెక్ట్ చేస్తాం. అక్షయ్, సన్నీ డియోల్ గారు, తర్వాత సునీల్ శెట్టి గారున్నారు, అక్షద్ గారున్నారు, అంతేకాదు అఫ్తాబ్ కూడా ఉన్నారు. అందరూ రాంగ్ డెసిషన్ ఎలా తీసుకుంటారో చెప్పండి. కానీ నా తలరాత ప్రకారం వీళ్ళందరూ కూడా రాంగ్ డెసిషన్ తీసుకోవాలని రాసుంది. అందువల్ల తలరాత వల్ల అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇలా కూడా చెప్పచ్చు. కాదు, అది కలెక్టివ్, ఇట్ వాస్ ఏ కలెక్టివ్ బ్యాడ్ లక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎవరు తప్పుడు సినిమా తీయాలని ప్రయత్నించారో నాకు తెలిసి రాజ్ కుమార్ గారు పూర్తిగా ప్రయత్నించుంటారు. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. అది బేసికలీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డెన్స్ ఆఫ్ మై కెరియర్. ఆ తర్వాత సినిమాలో యాక్ట్ చేయాలనే ఐడియాని నేను వదిలేశాను. ఎంతో మంది చెప్పారు. నేనేమనుకున్నానంటే నా లోపల నుంచి నాకు ఒక వాయిస్ వినిపించేంత వరకు నేను సినిమాలు చేయకూడదు అని. ఆ తర్వాత నేను ఏ సినిమాలోనూ యాక్ట్ చేయలేదు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అంటే నాకంత ఎక్కువ ఆకలి లేదు. జీవితంలో నాకు ఎంతో లభించింది. ఇంకా నేను దురాశతో అలమటించానంటే నాకంటే విశ్వాసఘాతకుడు ఎవరూ ఉండరు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇప్పటి వరకు మీరు చాలా చక్కగా సమాధానం చెప్పారు. బట్ నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు. నా దగ్గర ఇంకా ఆరోపణలు ఉన్నాయి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. నేనిప్పుడు ఇలా ఉన్నానంటే నా వెనక ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రకాల శక్తులు కూడా ఉన్నాయి. వాటిని గనక తీసేస్తే నేనొక 12 రూపాయల ఆర్టిస్ట్ని. నాకు 12 రూపాయలే ఇచ్చారు. 5 గంటలు పాడిన తర్వాత నాకు 12 రూపాయలే ఇచ్చారు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి జీవితం గురించి స్టెప్ బై స్టెప్ ఆయన ముందుకు ఎలా వెళ్లారో చూసాం. ఇప్పుడు ఆప్కి అదాలత్లో ఇంకో ఆరోపణ. నన్ను అడిగితే సోనూ నిగమ్ గారు చాలా షాక్ అవుతారు. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సోనూ నిగమ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇది. దీనికి చాలా ఫేసెస్ ఉన్నాయి. సోనూ, నేను కొన్ని ఫొటోస్ని ఇప్పుడు పబ్లిక్ ముందు ఆప్కి అదాలత్లో ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. ఏం చేయబోతున్నారో నాకు బాగా తెలుసు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు రూపాల్ని ఎలా మారుస్తుంటారో అర్థమైంది. ప్రజలు కూడా ఇన్ని రూపాల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇన్ని గెటప్స్ చూసారంటే గుల్షన్ గ్రోవర్ గారు అప్పుడప్పుడు గెటప్స్ మారుస్తూ ఉంటారు, లేదంటే అమరీష్ పురి గారు మారుస్తూ ఉంటారు. కానీ నేను ఒక విషయం, నన్ను అడిగితే నేను చెప్పేది ఏమిటంటే ట్రూలీ ఇందులో నాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ఎటువంటి దురాలోచన లేదనే చెప్తాను. ఎందుకో తెలియదు రజిత్ గారు, ఐ గో త్రూ ఫేసెస్. నాకేదో జరుగుతుంది అంటే నా గురించి మీరు ఏమనుకున్నా ఒక్కోసారి నాకు నా జుట్టుని కట్ చేసేసుకుని పొట్టుగా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇంతకుముందు ఇటువంటి హెయిర్ కట్ నేను చేసుకున్నదే లేదు. కానీ ఒక్కోసారి జుట్టు బాగా పెంచుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ గాట్ టు డూ విత్ మై మెంటల్ ఆర్ స్పిరిచువల్ స్పేస్. ఒక్కోసారి జుట్టు బాగా పెంచేసుకుంటూ ఉంటాను. మా నాన్నగారు కూడా అడుగుతూ ఉండేవారు ఎందుకింత జుట్టు పెంచావని. అప్పట్లో నాకు జుట్టు ఎక్కువగా ఉంటే బాగుండేది. పైగా నా జుట్టు ఎంత కర్లీగా ఉండేదంటే నేను పొట్టిగా ఉంచుకుంటే స్ట్రేట్గా కనిపిస్తుంది. ఒకవేళ నేను పొడుగ్గా ఉంచుకుంటే అది ఉంగరాల జుట్టులా ఉంటుంది. ఉంగరాల జుట్టుగానూ ఉంటుంది, చిన్నదిగా ఉంటే నార్మల్గానూ కనిపిస్తుంది. సో అదే సెట్ అవుతూ ఉంటుంది. నేనేమి కానీ ఏదైనా పర్పస్ ఉండుంటుంది కదా. మీరు ప్రెసిడెంట్ గారి దగ్గర అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆయన నుంచి అవార్డు తీసుకోవడానికి వెళ్లారు. మీరు అప్పుడు ఆయన స్టైల్లో జుట్టు పెంచుకున్నారు. లేదు 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 లేదు. మీరు ఈ ఫోటోను ఒకసారి చూడండి.
నేను నేను గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను. నేను కావాలని ఏదీ ప్లాన్ చేయలేదు. ఇది ఫరా ఖాన్ గారి తప్పు. అప్పట్లో నేను ఇండియన్ ఐడల్ పార్ట్ 1 చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆవిడ నాతో సోను, అప్పట్లో ఆవిడ శరీష్ కుందాతో అఫైర్లో ఉన్నారు. సో సోను, నువ్వు రీబాండింగ్ చేసుకో, ఆయన కూడా రీబాండింగ్ చేసుకుంటారు, నువ్వు నీ జుట్టుని రీబాండింగ్ చేసుకుంటే అది చూడడానికి లెంగ్తీగా అందంగా ఉంటుంది అని చెప్పారు. అలా ఇరికించారు. సో అలా నా జుట్టు బాగా కర్లీగా ఉండేది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ సీజన్లో నా జుట్టు బాగా కర్లీగా ఉండేది. తర్వాత స్ట్రైట్ అయింది. ఇది ఫరా ఖాన్ తప్పు. ఆ తర్వాత ఆలినే నా జుట్టుని స్ట్రైట్ గా చేశారు. ఆ తర్వాత మొదటి కాస్ట్యూమర్ నాకు రీబాండింగ్ అండ్ స్ట్రైట్నింగ్ చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే నాకు నేషనల్ అవార్డు వస్తుందన్న విషయం నాకు తెలియదు సార్. ఒకవేళ తెలుసు, మీకు ఏదైనా చెప్పారా? నేనే ఆయనతో చెప్పాను. ఆయన రాగానే నన్ను ఇలా చూశారు. ఏయ్ సోను, నేను ఆయనతో చెప్పాను సార్, చూసారా సేమ్ హెయిర్ స్టైల్. నేను సేమ్ హెయిర్ స్టైల్ అని చెప్పగానే ఆయన రిప్లై ఎలా ఉంటుందనుకున్నారు? కాపీ రైట్ అన్నారు. అప్పుడే నాకు తెలిసింది కాపీ రైట్ కోసం నేను గొడవ పడి తీరాలి అని. నా దగ్గర ఇంకొక ఫోటో కూడా ఉంది. అదేంటంటే మీరు బిచ్చగాడిలాగా రోడ్డు మీద కూర్చున్నారు. అవును. తర్వాత అక్కడ ఒక హార్మోనియంతో పాట పాడారు. అవును. ఎందుకో తెలుసుకోవచ్చా? ఒక రకంగా ఇది స్పిరిచువల్ పోజ్ అవుట్. నాకు దక్కినవన్నీ నా క్రెడిట్ వల్ల కాదు, అవన్నీ నా రాతలో రాసిపెట్టినవి. సో ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ నాకు ఒక అవకాశం వచ్చింది. అప్పుడు నేనొక జ్ఞానినని అనిపించింది. అదే గొంతు. తర్వాత ఆ గొంతుతో రోడ్డు మీద కూర్చోవాలి అని అనిపించింది. ఎటువంటి బ్యాకప్ లేకుండా, మార్కెటింగ్ లేకుండా, లైట్స్ లేకుండా, మైక్రోఫోన్ లేకుండా, తర్వాత మనిషి వయసు 75 to 80 years ఉండాలి. ఆయన కూర్చుని పాడుతూ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? గొంతు మాత్రం అదే. దాన్ని నేను ఏ విధంగానూ మార్చలేదు. అదే గొంతే, కానీ నన్ను పూర్తిగా ఆనవాళ్ళు తెలియని స్థాయిలో మార్చుకున్నాను. ఐ ఓపెనింగ్ అయిన విషయం. అప్పుడే నాకొక విషయం తెలిసింది. అదేమిటంటే, నా చుట్టూ ఉన్నవాళ్ల వల్ల నేను స్టేజ్కి వెళ్తున్నప్పుడు నా చేతిలో మైక్రోఫోన్ లేకపోతే నా మాటలు ఎలా వినగలరు అని. ఒకవేళ నా కోసం పెద్ద పెద్ద వర్డింగ్స్ వేయకుండా, యాడ్స్ ఇవ్వకుండా ఉండుంటే, మార్కెటింగ్లో సోను నిగమ్ అమెరికాకు వస్తున్నారు 60 షోస్ ఇవ్వడానికి అని, ఇలా చేయకపోతే ఎవరూ నా షోస్కి రారు. సోను ఇలా ఉన్నాడంటే నా వెనకాల ఎంతో మంది కలిసి ఉన్నారు. ఎన్నో శక్తులు నాతో కలిసున్నాయి. ఆ శక్తుల్ని తొలగిస్తే నేను ₹12 ఆర్టిస్ట్నే, నాకు ₹12 ఇస్తారు. 5 గంటలు పాడాక నాకు ₹12 ఇస్తారు. కిషోర్ కుమార్ గారి గురించి ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆయన ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అవును. సో ఈ అల్లరి, ఈ గెటప్స్ ఇవన్నీ మీరు ఆయన నుంచే నేర్చుకున్నారా చెప్పండి? ఖచ్చితంగా నేర్చుకోలేదు. కాకపోతే నేను లియో, ఆయన కూడా లియో. ఇద్దరిది లియో రాశి. ఆయన 4th ఆగస్ట్, నేను 13 జూలై. అందువల్ల అయ్యుండొచ్చు. కానీ ఆయనతో మూవ్ అవడం వల్ల నాలో ఒక భిన్నమైన స్పిరిట్ ఉండేది. ఆయనలో మాత్రమే ఉండేది. ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. ఎన్నో చేసేవారు, ఎంతో మాట్లాడేవారు, చక్కగా ఆడుకునేవారు. నేను ఆడుకునేవాణ్ణి, ఎంతో బాగా ఆడేవాణ్ణి. కానీ ఆయన్ని నన్ను కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. ఆయన నా తండ్రితో సమానులు. అంటే జీవితంలో ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేనెప్పుడూ ఇష్టపడ్డం అంటే రఫీ గారు, కిషోర్ కుమార్ గారు, లేక ముఖేష్ గారు, లేక తరత్ కుమార్ గారు, మహేంద్ర కపూర్ గారు, మనడి గారితో కంపేర్ చేసుకోదలుచుకోలేదు. నేనే, వాళ్ళు వాళ్లే. కానీ కొంతమంది ఏమంటూ ఉంటారంటే మీరు చాలా ప్లేఫుల్ మనిషి అని. తర్వాత అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారట. అలాగా? మీకు నిజం చెప్పనా? ఇవాళ చెప్పేయండి. సార్, నాకే రోజు అవసరం రాలేదు. అయితే ఇది నిజమేనంటారా? ఒకనొక కాలంలో అన్ని నగరాల్లోనూ ఎవరైనా ఇది అటువంటిదేం లేదు.
అప్పుడు నేను ఒక యంగ్స్టర్ని. సో ఆబ్వియస్లీ కొత్త కొత్త ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళలో కొందరు లైక్ చేస్తారు, కొందరు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు, కొందరిని మనం ఇష్టపడుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఎంతోమందికి నేను తెలుసు, నన్ను గుర్తుపడుతూ ఉంటారు. అందుకని నేను ఆ, ఇష్టానికి రెచ్చిపోయేవాణ్ణి కాదు. నేనెప్పుడూ క్రమశిక్షణ కట్టుబాటులోనే ఉండేవాణ్ణి. ముఖ్యంగా నా ఫ్యామిలీ కల్చర్ కూడా అటువంటిదే. నా ఫ్యామిలీలో అందరూ ఎంతో డిసిప్లైన్డ్గా ఉంటారు. నా ఫుల్ ఫ్యామిలీ అంతే. కాబట్టి నేను అటువంటి వాడినేం కాదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది అలా ఉన్నారు. ఓకే, నేను ఇంతటితో ఆపేస్తాను, చాలు ఇంకా. సంతోషం. కానీ ఒకవేళ రహస్యాన్ని గనక ఓపెన్ చేస్తే విషయం చాలా దూరం వెళ్తుంది. కానీ చూసారంటే మీ రూపాల్లో ఒక రూపం నాకు ఇది కూడా తెలిసింది. మీరు ఫ్లైట్లో ఉన్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఏడ్చారట. ఇప్పుడు కూడా ఏడ్చాను సార్. అయ్యో బాబాయ్, మీరెంతో రీసెర్చ్ చేశారు సార్. మై గాడ్. ఇప్పుడు కూడా నేను సినిమా చూశాను, లయన్. నేను దుబాయ్కి వెళ్ళాను, ఒక ఫౌండేషన్ విషయం మీద వెళ్ళాను. అప్పుడు నేను ఆ లయన్ సినిమా చూసినప్పుడు ఏడ్చేశాను సార్. ఏడ్చేశాననే చెప్పాలి. నేను సెంటిమెంట్ సినిమాలు చూస్తే ఏడుస్తూనే ఉంటాను. కళ్ళల్లోంచి నీరు బొటబొట కారిపోతుందనే చెప్పాలి. నేను లోపల ఎంతో సెంటిమెంటల్. నా ఎదుటి వాళ్ళు ఏం చెప్తారో నాకు ముందే ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది. అవును, నేను ఫ్లైట్లో ఏడ్చాను సార్. నాకు ఎక్కువగానే ఏడుపొచ్చింది. తర్వాత ఇంకో రూపం కూడా ఉంది. మీరు చాలా ధైర్యవంతుడు, ఆ, అందరితోనూ తలపడుతూ ఉంటారు. అంటే నేను ఎవరికీ భయపడను. కాక్రోచ్ని చూస్తే భయపడతారు. నేను నేను కాక్రోచ్ని చూస్తే ఎంత భయపడతానో మాటల్లో చెప్పలేను సార్. అంటే మీరు నమ్మరు, అక్కడ దూరంగా గోడ మీద కాక్రోచ్ ఉన్నా నేను వెంటనే బయటకు వెళ్ళిపోతాను. నాకు కాక్రోచ్ షేపే నచ్చదు. చెప్పాలంటే పోయిన జన్మలో నాకు దానికి ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకున్న పెద్ద బాధ ఏమిటంటే, నన్ను ఒంటరిగా ఇటువంటి రూమ్లో వదిలేశారంటే 10-15 కాక్రోచ్లుంటే చాలు, నేను హార్ట్అటాక్ వచ్చి పోతాను. ఎందుకంటే నాకు దాని బ్రౌన్ కలర్, ఆ తర్వాత దాని టెంటకల్స్ ఇలా బయటకొస్తాయి కదా, వాటిని చూస్తే మిగిలినవి బల్లులు. ప్రజలకి బల్లులంటే ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. నిజానికి బల్లి మన దగ్గరకు పరిగెత్తుకుంటూ రాదు. కాక్రోచ్ విషయంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, అది ఎగురుకుంటూ మన మీదకే వచ్చేస్తుంది, ఇలా వచ్చి మన మీదే పడిపోతుంది. సో దట్స్ వై నాకు కాక్రోచ్ స్వభావం అస్సలు నచ్చదు. నాకు కాక్రోచ్ నేచరే నచ్చదు. ఆ కాక్రోచ్ వచ్చి మన మీద పడ్డం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను భయపడుతూ ఉంటాను. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో సోను నిగమ్ గారి మీద ఆరోపణలు కొనసాగుతాయి. फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट, हाथों में फिर भी छुट्टे न थे, मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे, 500 के छुट्टे. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన అతిథి ప్రముఖ గాయకుడు సోను నిగమ్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సోను నిగమ్ గారి మీద ఉన్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందరినీ ఎగతాళి చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చినా, అది ఏ షో అయినా కానివ్వండి, ముందు ఉదిత్ నారాయణ్ గారిని ఎగతాళి చేస్తారు, కుమార్ సాను గారిని ఎగతాళి చేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. ఈ ఆన్సర్ చెప్పడానికి ముందు నేను మిమ్మల్ని ఓ క్వశ్చన్ అడుగుతాను. మీలో ఎవరికైనా జానీ లీవర్ గారు దిలీప్ కుమార్ గారిని ఎగతాళి చేస్తారనిపిస్తోందా? లేదంటే వారు జానీ వాకర్ని ఎగతాళి చేస్తారా? లేదంటే వారు మనోజ్ కుమార్ గారిని ఎగతాళి చేస్తారా? నా దృష్టిలో ఇంపర్సినేషన్, మిమిక్రీ ఒక కళ. అలాగే మీలో ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడే మనం వారిని ఇమిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందర్నీ ఇమిటేట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. కొంతమంది ఒకలా ఉంటే, కొంతమంది ఎంతో డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ స్టైల్ని పట్టుకోవడం ఈజీగా ఉంటుంది. మీరు ఉదిత్ గారి గురించి చెప్పారు. ఉదిత్ గారు, సాను, వాళ్ళ ఎదురుగానే నేను వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు నాలో ఎటువంటి చెడు ఎంజాయ్ ఇంటెన్షన్ చేయడం లేదు. తప్ప మీ దగ్గర వేరే ఆప్షన్ ఇంకే ఉంది? లేదు, అటువంటిదేం లేదు.
చూడండి, నాకు కూడా తలుచుకుంటే నన్ను గుర్తుంది. తిట్టుండొచ్చు, అప్పుడు కానీ తిట్టలేదు. దేశవ్యాప్తంగా 500, 1000 రూపాయల నోట్లు బ్యాన్ చేశారు. అవును. కానీ మీరు పాడుతూ ఈ మాట చెప్పారు, ఎవరెవరి నోటు, ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది, ఎవరు 2000 నోటు వెతుకుతున్నారు. దీన్ని కూడా తవ్వి తీసేశారా? అది వైరల్ అయింది. ప్రజలు కూడా చూస్తే బాగుంటుంది. డిమానిటైజేషన్ టైంలో ఆయన నాతో ఏం చెప్పారంటే, ओ सोनू निगम वा मुझको क्या डर है रे, एटीएम के ऊपर मेरा तो घर है रे, तू आजा रे. నేను ఇలా పాట పాడాను. తర్వాత కుమార్ సాను, हो आहा సార్ మీరు నా చేత ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను? हो आहा किसी पे 2000 है के नहीं, बताओ मेरे यार है के नहीं, जिसने दिखाया मुझको, हाथों से छुआया मुझको, उसको खिलाऊंगा मैं मिष्टी दोही. కానీ అందులో అందరికన్నా బాగున్నది కైలాష్ ఖేర్. కైలాష్ ఖేర్ గారు. ఆయన చిల్లర వెతుకుతూ ఉన్నారు. అవును, చిల్లర్ని వెతుకుతున్నారు. छुट्टा छुट्टा ढूंढा मैंने कितना छुट्टा, पर मिल ना पाया. ओ ढूंढा ढूंढा मैंने ढूंढा बूटा बूटा, पर मिल ना पाया. फिर मैं किसी दुकानदार से करवा के लाया 4 नोट, हाथों में फिर भी छुट्टे न थे. मैं कहता रहा उधर के 500 के छुट्टे दे दे, 500 के छुट्टे. के छुट्टे दे दे, कम भी हो तो चल जाए. ఈ విధంగా 2015లో రాధయ్యమ్మ విషయంకొస్తే కాంట్రవర్సీ ఇప్పుడు ఆజంపై జరిగింది. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ లో రావడానికి ఆశ ఏమైనా ఉందా లేదా, లేకపోతే మీకు అవకాశం దొరికితే వస్తారా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. రాధేమ కాంట్రవర్సీ గురించి అది క్లియర్ అయితే చాలా బాగుంటుంది. హిందూస్ వెంటపడ్డారు కొట్టడం కోసం. ఎందుకని మీ వెంట పడ్డారు అంటే, రాధేమా గారికి సపోర్ట్ చేస్తూ మీరు అనౌన్స్ నేను చేశారు. చెప్పేది కూడా వినండి. మీరు ఆవిని దేవి అవతారం అని చెప్పారు. కాదు కాదు, అదేం కాదు. మొదటి విషయం ఏమిటంటే, చెప్తాను వినండి. రాధేమాన్ నేను ఎప్పుడూ కలిసిందే లేదు, మాట్లాడింది లేదు, ఆవిడ్ని ఫాలో అయింది లేదు. ఇదే మొదటి విషయం. రెండో విషయం, ఏ మహిళ గురించైనా ఒకరు టీవీలో ఎక్కువగా తిడుతూ ఉంటే నేను వింటూ ఉంటాను. వాళ్ళ గురించి ఏవేవో మాట్లాడుతుంటారు. అది నా చెల్లెలు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈ సభ్య సమాజంలో ఎవరినైనా ఇలా మాట్లాడితే నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఎంతో అసభ్యకరంగా మాట్లాడారు. ఆ విషయంలో యాజ్ ఎ మ్యాన్, ఒక మగాడిని కావడం వల్ల, ఒక మనిషిని కావడం వల్ల, ఏ మహిళనైనా ఎగతాళి చేస్తే ఒక మగాడిగా అక్కడుండడం నా కర్తవ్యం అంటాను. నేను అది మీకు ఒక విషయం చెప్తాను. రాధేమా గురించి నాకు తెలిసినంత వరకు, చెప్పండి. ఇంకా నయం మీరు ఆవిడ్ని కలవలేదు. ఆవిడ్ని ఎవరు కలిసినా ఆవిడ ఒళ్ళో కూర్చొని ఇది నాకు ఒక సింగర్ చెప్పారు. ఇది వాళ్ళ హ్యాబిట్ అనేది చెప్పాలి. ఏదేమైనా నేను దాని గురించి కమెంట్ చేయదలుచుకోలేదు. ఆ విషయంలో నాకు ఎటువంటి అధికారమూ లేదు. పైగా వాళ్ళ గురించి నేనేమీ మాట్లాడకూడదు. నేను చెప్పేదొకటే, ఒక మహిళని ఎగతాళి చేశారంటే ఇలాంటి బట్టలు వేసుకున్నారు, అలాంటి బట్టలు వేసుకున్నారు అని. బట్టలు చూసి ఒక మహిళని ఎగతాళి చేస్తారా? మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఈరోజు? ఒకవేళ ఎవరైనా బట్టలు చూపించి స్పిరిచువల్ ఏం చెప్పాలి ప్రూవ్ అయిందంటే, ఒకవేళ ఒక అమ్మాయి ఒంటి నిండా బట్టలు వేసుకుంటే తను దేవత, పొట్టి బట్టలు వేసుకుంటే తను దేవత కాదు అని అర్థమా? ఇది తప్పు. మీరు లోకాన్ని ఈ విధంగా జడ్జ్ చేయడం కుదరదు. నేను చెప్పింది ఇదే. ఆ తర్వాత నేను ఈ విషయం ఎంతో ప్రౌడ్గా చెప్పాను. మన దేశంలో మనం ఎలాంటి కల్చర్కి చెందిన వాళ్ళమంటే, మనం మన దేవుణ్ణి
పూజిస్తూ ఉన్నాం. అందులో మనం ఓపెన్ మైండెడ్గానే కదా ఉన్నాం. యాక్చువల్గా నేను మన దేశాన్ని పొగుడుతున్నాను. మన దేశాన్ని, మన కల్చర్ని. నేను ఏ రకంగానూ మన కల్చర్ని కించపరచలేదు. అది ప్రజలు అర్థం చేసుకోలేదు. అంటే ఇంత స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని పాజిటివ్గా తీసుకోవడానికి బదులు, అవునయ్యా నువ్వు చెప్పింది నిజమే, మనం ఎంతగానో డెవలప్ అయ్యాం, మనమెందుకు కుంచిత స్వభావంతో ఉండాలి, మనమెంతో పెద్ద విస్తారమైన కల్చర్తో ఉన్నవాళ్ళం అనేదే నేను చెప్పిన మాటలకి అర్థం. ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మీరు ఇలాంటి విషయాల్లో ఎందుకని జోక్యం చేసుకుంటున్నారు? కాదు, అదేం కాదు సార్. ఒకవేళ అదే అయ్యుంటే మహాత్మాగాంధీ మహాత్మా అయి ఉండేవారు కాదు, బుద్ధుడై ఉండేవాడు కాదు, మహావీర్ అయి ఉండేవారు కాదు. నాకు తెలిసి ప్రతి మనిషి తన తరఫు నుంచి బెస్ట్నిచ్చి తీరాలి. నేనేమీ ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఏం చెప్పలేదు. కాకపోతే నాకు పూర్తి హక్కు ఉంది, అలాగే బాధ్యత కూడా ఉంది. తప్పనిపిస్తే నేను దాన్ని వెంటనే సరిచేసుకుంటాను సార్. అదేవిధంగా సమాజంలో కూడా ఏమైనా తప్పు జరిగితే దాన్ని నేను ఎత్తి చూపిస్తాను. నేనేమీ గొడవ పడ్ను, నేను కోపిష్టిని కాదు, అగ్రెసివ్ వ్యక్తిని కాదు, నేను చించేస్తాను చీల్చేస్తాను అనే కోపడే వ్యక్తిని కాదు. నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని మీకు బుర్రలో ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అర్థం చేసుకుంటారు, అలాగే దాన్ని మంచి మార్గంలో తీసుకువెళ్తారు. ఒకవేళ బుర్ర లేక మీరు దీన్ని చిన్న మనసుతో చూడాలనుకుంటే అప్పుడు మీరు అందుకు నేరస్తులు మీరే, ఖచ్చితంగా నేను కాదు. ఒకే ఒకసారి అగ్నిపత్ పాట పాడగలరా? నేను ఒకసారి అగ్నిపత్ పాట పాడి చూపించరా? अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी, कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा, अब है सामने इसे छू लूं जरा, मर जाऊं या जी लूं जरा, खुशियाँ चूम लूं या रो लूं जरा, मर जाऊं या जी लूं जरा. సోను, మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం, మీ మీద ఎన్నో ఆరోపణలు కూడా వేశాం. అవును. కొన్ని తీపి ప్రశ్నలు అడిగాం, చేదు ప్రశ్నలు అడిగాం. అవును. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ఇవాల్టి జడ్జ్, ప్రముఖ సింగర్ మాలిని అవస్థి గారి తీర్పేంటో విందాం. ఇప్పుడు ఆప్కే అదాలత్లో ఇవాల్టి జడ్జ్ మాలిని అవస్థి గారు ఏం తీర్పు చెప్తారో, సోను నిగమ్ గారి మీద ఉన్న ఆరోపణలు, ఆయన సమాధానాలు విన్నాం. ఇప్పుడు తీర్పు వినాల్సిన సమయం వచ్చేసింది. ఈ న్యాయస్థానం ఏం చెప్తుందంటే, సోను నిగమ్ ఈరోజు ఆయన మీద ఎన్నో నేరాపణలు వేశారు. అతను అన్ని నేరాలకి ఆయన ఏదీ దాచిపెట్టకుండా నిజాయితీగా ఓపెన్గా సమాధానం చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఈ న్యాయస్థానం మీకొకటి చెప్పాలనుకుంటుంది, ఒక పని అప్పచెప్తోంది. ప్రజల బాగోగుల కోసం మీరు ఆలోచిస్తున్నారు, అందుకని ప్రజలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఒక గొప్ప కళాకారుడు. సో మీది ఒక పెద్ద స్టేటస్ని, ప్రజల బాగోగుల కోసం దాన్ని ఉపయోగించాలి. ప్రజలు మీరు కలిసిపోవాలి. తర్వాత దేశంలో ఉన్న ప్రజలకి ఇది చేరాలి. యాజ్ ఏ జడ్జిగా ఇదే నా కోరిక. నాకు నమ్మకం ఉంది, సోను నిగమ్ గారు ధైర్యంగా ఆయన మనసులోని మాటని ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్యల్ని కెలుగుతూ ఉంటారు. అలాగే ఆయన స్వరంతో, ఆయన పాటలతో ఈ దేశపు ప్రజల మనసును గెలుచుకుంటారు. ఇవాల్టి కేసు ఇంతటితో పూర్తవుతుంది. తర్వాత ఎపిసోడ్లో ఇంకో అతిథితో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు.